సంక్రాంతి కానుకగా విడుదలైన ది రాజా సాబ్ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్లో బాగా హాట్ టాపిక్గా మారింది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి ఓవర్సీస్ ఏరియాల్లో ప్రీమియర్ షోలు పూర్తవడంతో అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు వెంటనే తమ అభిప్రాయాలను షేర్ చేయడం మొదలుపెట్టారు. ఆ రివ్యూలు చూసిన తర్వాత ఒక విషయం మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ను ఒక లైట్ హార్ట్, ఫన్తో కూడిన పాత్రలో చూసిన ఫీలింగ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్లోని ఒక డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. ట్విట్టర్లో చాలామంది వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్ అని కామెంట్లు చేస్తున్నారు. బుజ్జిగాడు, డార్లింగ్ టైంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్ మళ్లీ కనిపించాయని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్గా మారాయని రివ్యూల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మారుతి దర్శకత్వ శైలిపై కూడా మంచి స్పందన వస్తోంది. హారర్ ఎలిమెంట్స్ని భయపెట్టేలా కాకుండా ఫన్తో, కామెడీతో బ్యాలెన్స్ చేశారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని సీన్స్లో దెయ్యాల ట్రాక్ ఉన్నా కూడా అవి భయం కంటే నవ్వు తెప్పించేలా ఉంటాయని టాక్. కుటుంబ ప్రేక్షకులు కూడా ఇబ్బంది పడకుండా చూసేలా సినిమా ఉందని కొంతమంది ట్వీట్లు చెబుతున్నాయి. సినిమా విజువల్స్ గురించి మాట్లాడితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తెరకెక్కిన మూవీ కావడంతో నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉన్నాయని అంటున్నారు. సెట్లు, లైటింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా పెద్ద సినిమాను చూస్తున్న ఫీల్ ఇస్తాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా హారర్ భాగాల్లో వచ్చే విజువల్స్ థియేటర్లో బాగా వర్క్ అవుతాయని చెప్పుకుంటున్నారు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరో హైలైట్గా నిలిచిందని టాక్. థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిందని ట్విట్టర్లో ప్రశంసలు కనిపిస్తున్నాయి. కామెడీ సీన్స్లో లైట్ మ్యూజిక్, హారర్ సీన్స్లో హై టెన్షన్ స్కోర్ బాగా సింక్ అయిందని అంటున్నారు. సపోర్టింగ్ క్యారెక్టర్ల విషయానికొస్తే సంజయ్ దత్, బోమన్ ఇరానీ పాత్రలు సినిమాకి బలంగా నిలిచాయని రివ్యూల్లో చెప్తున్నారు. సంజయ్ దత్ స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా ఒక డిఫరెంట్ వైబ్ వస్తుందని, ప్రభాస్తో ఆయన కాంబినేషన్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయని అభిప్రాయం. అలాగే హీరోయిన్స్ గ్లామర్ కూడా సినిమాకి అదనపు ఆకర్షణగా మారిందని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికొస్తే ఒక పాత భవనం చుట్టూ తిరిగే కథ, అందులో దాగున్న రహస్యాలు, వాటిని ఎదుర్కొనే హీరో ప్రయాణం అన్న కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. కథ చాలా కొత్తదేమీ కాకపోయినా దాన్ని చూపించిన విధానం, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందని ట్విట్టర్ రివ్యూలు చెబుతున్నాయి. చాలామంది ప్రత్యేకంగా చెప్పిన విషయం సినిమా లాస్ట్ 30 నిమిషాలు. ఆ భాగం చాలా స్ట్రాంగ్గా ఉందని, ఊహించని ట్విస్ట్లు, యాక్షన్ సీక్వెన్స్లు సినిమాకి మంచి క్లైమాక్స్ ఇచ్చాయని అభిప్రాయపడుతున్నారు. థియేటర్లో ఈ పార్ట్ అయితే ఫుల్ విజిల్స్ పడేలా ఉంటుందని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. అయితే అన్ని రివ్యూలు పూర్తిగా పాజిటివ్ మాత్రమే కాదు. కొంతమంది ప్రేక్షకులు కొన్ని సీన్స్ ఓవర్గా అనిపించాయని, కామెడీ కొద్దిగా లౌడ్గా ఉందని కూడా కామెంట్లు పెట్టారు. ట్రైలర్ టైంలో వచ్చిన మిక్స్డ్ టాక్ మాదిరిగాని సినిమాకి కూడా కొద్దిగా డివైడెడ్ ఒపీనియన్ ఉండొచ్చు అని అనిపిస్తోంది. అయినా మొత్తం మీద పాజిటివ్ రివ్యూలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ట్విట్టర్లో వస్తున్న స్పందన ఆధారంగా ది రాజా సాబ్ సినిమా ఒక ఫన్ ఫెస్టివల్ ఎంటర్టైనర్గా ఆడియన్స్ని ఆకట్టుకునే అవకాశాలు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రభాస్ అభిమానులకైతే ఇదొక స్పెషల్ ట్రీట్లా మారిందని టాక్. ఇక పూర్తి స్థాయిలో అన్ని ఏరియాల్లో సినిమా రిలీజ్ అయ్యాక జనరల్ ఆడియన్స్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి. కానీ ప్రీమియర్ రివ్యూలు మాత్రం సినిమాకి మంచి ఓపెనింగ్ ఇస్తాయనేలా కనిపిస్తున్నాయి.